వెన్నెల శంకర్ కోసం అని చెప్పి ములంకాడ కూర చేసి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే, "ఏంటి ఈ వంట నువ్వు చేశావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "అవును నీకోసమే నేనే స్వయంగా చేసి తీసుకొని వచ్చాను తిను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "నువ్వు వండిన వంట నేను తినడం ఏంటి? నేను ఎప్పటికీ తినను నీ వంట" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఏంటి నేను వండిన వంట నువ్వు తింటే నువ్వు నాకు లొంగిపోతావు. అలాగే మీ పెద్దమ్మ ఓడిపోతుంది అని భయపడుతున్నావా?" అని చెప్పేసైతే వెన్నెల అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అలా ఎలా జరుగుతుంది? నేను ఎప్పుడు నీ ముందు ఓడిపోను. వెన్నెల మీద నేను ఎప్పుడు గెలవాల్సిందే పెద్దమ్మ కదా! నిన్ను కూడా ఓడిపోనివ్వను నేను. ఈ కూర తింటే నేను నీకు లొంగిపోతాననుకుంటున్నావా ఏంటా?" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న కూరని తింటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "రేయ్! ఏం చేస్తున్నావురా నువ్వు ఆగురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "నువ్వు నన్ను ఆపక పెద్దమ్మ. ఈరోజు ఎలాగైనా సరే ఈ కూర మొత్తం తిని నేను నిగ్రహంగా ఉంటాను చూడు. ఎలాగైనా సరే ఆ వెన్నెల మీద గెలిచి చూపెడతాను" అని చెప్పేసైతే అంటూ ఆ కూరను మొత్తం తింటూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఈ రోజు మనిద్దరికీ శోభనం జరగకుండా ఎలా ఆగుతుందో నేను చూస్తాను కదా" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న శంకర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మొత్తం ములంకాడ కూర మొత్తం తినేసి, "చూసావా నేను ఎలా నెగ్గానో" అని చెప్పేసైతే అంటూ వెన్నెల వైపు చూస్తూ ఉంటాడు. "మా పెద్దమ్మని ఎవరి ముందు అవమానించడం కానీ, తనని ఓడిపించడం గానీ ఎట్టి పరిస్థితుల్లో నేను జరగనివ్వను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, "తిను తిను ఇంకా బాగా తిను" అని చెప్పేసైతే కూర వేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న శంకర్ అయితే కూరను మొత్తం తింటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, "ఈరోజు రాత్రి మాత్రం మామూలుగా ఉండదు కదా" అని చెప్పేసైతే